వెల్కమ్ టు జేపీ స్టడీ. డిఎస్సి టెట్ సంబంధించి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్. సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం టాపిక్లో నుంచి బిట్స్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మిస్ అవ్వద్దండి. కోసల ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు. ఏ ప్రాంతంలో కోసల? అవధ్ అనే ప్రాంతంలో కలదు. జన అని సంస్కృతంలో వేటినంటారు? తెగలను జన అని అంటారు. వజ్జి ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? జనక్పూర్ ప్రాంతంలో ప్రస్తుతం వజ్జి కలదు. ప్రస్తుత పాట్నా, గయాలో కొన్ని జిల్లాలు ఈ మహాజనపదంలో ఉండేవి. పాట్నా, గయా జిల్లాలు ఏ జనపదంలో ఉండేది? మగధ మహాజనపదంలో ఉండేది. గహపతి అని ఎవరిని పిలిచేవారు? భూ యజమానిని. గాంధార శిల్పకళ ఏ మతానికి చెందినది? ఏ మతానికి? బౌద్ధ మతానికి. వత్స ప్రస్తుతం ఏ ప్రాంతంలో కలదు? అలహాబాద్. అలెగ్జాండర్ ఏ దేశానికి రాజు? గ్రీకు. పెయింటెడ్ గ్రేవర్ అంటే మహాజనపదాల నాటి ఏ వస్తువులు? మట్టి కుండలు. చివరకు గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏది? గుప్త రాజవంశం. నాగటి కర్రులను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? కమ్మర్లు. నాగటి కర్రులను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? కమ్మర్లు. ఇంటి పనివారిని ఏమని పిలుస్తారు? బర్తుక. ఇంటి పనివారిని ఏమని పిలుస్తారు? బర్తుక. మహాజనపదాల రాజులను వీరితో పోల్చవచ్చు. ఎవరితో పోల్చవచ్చు? పట్ల. ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి ఎవరుంటారు? అధికారులు. ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి ఎవరుంటారు? అధికారులు. మహాపద్మనందుడు ఏ ప్రాంతపు రాజు? మగధ ప్రాంతానికి రాజు. ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం ఏది? గంగా సింధు మైదాన ప్రాంతం. చూడండి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ బిట్. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ప్రవహించే నదులు ఏవి? గంగా, యమున. గంగా సింధు మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో ఏమి చేసేవారు? వ్యవసాయం చేసేవారు. ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే జనపదాలు. ప్రజలు ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలనే జనపదాలు అంటారు. ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంటట స్థిరపడటం మొదలుపెట్టారు? 2700 సంవత్సరాల క్రితం. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది ఏది? ఢిల్లీ, ఆత్రంజికేర్, కౌశంబి, హైదరాబాద్. ఏది? హైదరాబాద్. మహాజనపదాలను గురించి తెలుసుకుంటకు ప్రధాన ఆధారం ఏది? పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు, ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలే మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. యుద్ధాల్లో బందీలైన రైతులకు అమ్మబడిన వారిని ఏమని పిలిచేవారు? దాసులు, బానిసలు అని పిలిచేవారు. కూలీ ఇచ్చి పొలంలో ఇంటి పని చేయించుకునే వారిని ఏమంటారు? బర్తుకాలు. మహాజనపదాల్లో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏవి? పన్నులు. రాజులు సిరి సంపదలతో గొప్పగా ఉండటానికి చేసేది ఏంటిది? పన్నులను పెంచుట, పొరుగు రాజ్యాలను జయించుట. వ్యవసాయం చేసే రైతులు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్నే ఏమని పిలిచేవారు? బాగా అని పిలిచేవారు. చూడండి, నెక్స్ట్ బిట్. మహాజనపదాల్లో బలమైనది ఏది? మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు ఏవి? ఇనుము. ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించింది? మహాపద్మనందుడి కాలంలో. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏది? వట్టి. గణరాజ్యాలు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి? 1500 సంవత్సరాల పాటు. జనపద ప్రజలు ఏ లోహ ఉపకరణాలతో వ్యవసాయం చేసేవారు? ఇనుము. గాంధార జనపదం ఏ నది తీరాన నెలకొలింది? జీలం నది తీరాన గాంధార జనపదం నెలకొనింది. మహాజనపదాల కాలంలో వేటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు? యజ్ఞాలు మరియు జంతు బలులకు.
ఘన అనే పదానికి అర్థం ఏమిటి? సమాన హోదా ఉన్నవారు అని అర్థం. రాజు లేదా రాణి పాలించే భాగాన్ని ఏమంటారు? రాజ్యం. గాంధార శిల్పకళ ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది? తక్షశిల ప్రాంతంలో. ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్న మాసిడోనియా పాలకుడు ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ భారతదేశంలోని ఏ నదీ తీరం వరకు వచ్చాడు? బియాస్ నదీ తీరం వరకు. సిద్ధార్థుడు స్థాపించిన మతం ఏది? బౌద్ధ మతం. మహావీరుడు స్థాపించిన మతం జైన మతం. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదాన్ని ఏమంటారు? అస్మక అంటారు. మజ్జిమణికాయ అనగా పుస్తకం. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు సోషల్ మెథడాలజీ టాపిక్ గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.